వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ మనం యూరిన్ ఇన్కాంటినెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే యూరిన్ కంట్రోల్ లేకపోవటం. మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే ప్రతి డిజీజ్ కి ఫిజికల్ గా కొన్ని రీజన్స్ ఉంటాయి, ఎమోషనల్ గా కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఫిజికల్ రీజన్స్ వచ్చేసరికి యూరిన్ వెళ్లే ద్వారంలో స్పింక్టర్స్ అంటారండి, వాటిల్లో కంట్రోల్ తప్పటం వల్ల యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది వస్తుందండి. లేదా వాటికి సప్లై చేసే నరంలో ప్రాబ్లం ఉన్నా కూడా యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది వస్తుందండి. ఇది ఫిజికల్ రీజన్. ఇమోషనల్ రీజన్ వచ్చేసరికి టెరిటరీ కాన్ఫ్లిక్ట్ అంటారండి. అంటే నాది అనుకున్న వస్తువు కానీ, నాది అనుకున్న ప్రదేశము, మనుషులు లేదా ప్రాపర్టీస్, ఇది నా రాజ్యం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది నేను ఇక్కడ ఏదైనా చేయొచ్చు, ఇది నా వస్తువు, నా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ అనే సిచ్యువేషన్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక విషయాలు అవ్వచ్చు. ఇలాంటి ఏ విషయాల్లో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా యూరిన్ కి సంబంధించిన కంట్రోల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనకి యానిమల్స్ లో కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల్లో తీసుకుంటే, అవి దాని కంట్రోల్ ఉన్న ఏరియా అనేది మార్క్ చేయడం కోసం అని చెప్పి యూరిన్ పాస్ చేస్తాయండి. యానిమల్స్ ఎక్కడైనా సరే, ఏ యానిమల్ ని తీసుకున్నా అది ఒక పర్టికులర్ ప్లేస్ లో యూరిన్ పాస్ చేసింది అంటే అది దాని కంట్రోల్ ఉన్న ఏరియా, దాని కమాండ్ అక్కడ నడుస్తుంది అనేది. ఎక్కువ అడవుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయండి. అదే థాట్ ప్రాసెస్ అనేది హ్యూమన్స్ గా ఎవల్యూషన్ వచ్చినా కూడా థాట్ ప్రాసెస్ అనేది అది కొంత కంట్రోల్ ఉందండి. అంటే మనుషులుగా ఇది నా రాజ్యం లేదా నా కంట్రోల్ ఇక్కడ నడుస్తుంది అనే సిచ్యువేషన్ లో మార్పు వచ్చినప్పుడు యూరిన్ కంట్రోల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి. చిన్నపిల్లల్లో అయితే ఎప్పుడైతే మనం డే కేర్ లో వేయటం కానీ, లేదా పేరెంట్ వదిలి మదర్ జాబ్కి వెళ్ళిపోవటం కానీ, లేదా ఇతర పిల్లల దగ్గర బాగా బులీయింగ్ ఫేస్ చేసినప్పుడు, ర్యాగింగ్ ఫేస్ చేసినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ లో యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది వస్తుందండి. పెద్దవాళ్లలో బాగా ముసలితనంలో ఆస్తులన్నీ రాసిచ్చేసిన తర్వాత, లేదా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు, పిల్లలు వదిలేసి వెళ్లిపోయినా, నాకంటూ ఏమీ లేదు, నా కంట్రోల్ అనేది ఎక్కడా జరగట్లేదు అనే ఒక మైండ్ సెట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో పెద్దవాళ్లలో యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అవుతుందండి. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే మెడిసిన్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ బేస్డ్ గా ఇస్తామో, ఈ థాట్ ప్రాసెస్ లో కొంత మార్పు జరిగి ఆటోమేటిక్ గా బాడీ దాన్నది హీల్ చేసుకుంటుందండి.